వెల్కమ్ టు లారనర్. ఈ రోజు మనం ఎంఎస్ నారాయణ మీన వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు గురించి వీడియో మనం డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా ఫ్యాక్ట్స్ అబ్జర్వ్ చేస్తే కంప్లైంట్ చెప్పిన ప్రకారం ఎంఎస్ నారాయణ మీనన్ తన దగ్గర నుండి డబ్బు అప్పుగా తీసుకున్నారు. ఆ రుణం తిరిగి చెల్లించడానికి ఒక చెక్కు ఇచ్చారు. ఆ చెక్ను బ్యాంక్లో ప్రజెంట్ చేయగా ఇన్సఫిషియన్స్ ఫండ్స్ కారణంగా చెక్కు డిజానర్ అయింది. అయితే ఆరోపణలు పూర్తిగా నెగ్గలేదు. ఎందుకంటే నారాయణ మీనన్ గారు ఇలా అన్నారు: నేను ఎలాంటి రుణం తీసుకోలేదు, ఆ చెక్కు నేను ఖాళీగా వేరే పనికి ఇచ్చానని, అప్పు చెల్లించడానికి కాదని చెప్పింది. ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ పై ఏ ప్రెజంప్షన్ వర్తిస్తాయి, మొదటి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరిది అనేది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్నలు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే అది కన్సిడరేషన్ కోసం ఇచ్చినదే అని చట్టం ప్రెజెంట్ చేస్తుంది. అంటే చెక్కు నిజంగా బాకీ తీర్చడానికి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కోర్టు ముందుగా భావిస్తుంది. మొదట బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అక్యూజ్డ్ పైనే ఉంటుంది. అంటే నారాయణ మీనన్ గారు ముందుగా తాను రుణం తీసుకోలేదని కోర్టు నమ్మించాలి. అయితే అక్యూజ్డ్ ఏం చేయాలి? ప్రాబబుల్ డిఫెన్స్ ఎత్తి చూపించాలి. పూర్తి ప్రూఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అనుమానం కలిగించే విధంగా ఛాన్స్ ఉన్న డిఫెన్స్ చూపితే సరిపోతుంది. ఈ తీర్పు ఎందుకు ముఖ్యమంటే ఎన్ఐ యాక్ట్లో ప్రెజంప్షన్ ప్లస్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ విషయాల్లో ఇది అత్యంత క్లియర్ జడ్జిమెంట్. సెక్షన్ 138 కేసులో తప్పనిసరిగా కోర్టు చేసే ల్యాండ్ మార్క్ కేసు ఇది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.